వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 7,800 గ్రామాలలో రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనీసం అంటే 2-3 బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెరిచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు చెబుతున్నటువంటి మాట, మీరు ఖరీదైన మందు తాగుతున్నారా లేకపోతే తక్కువ చీప్ రకం తాగుతున్నారా అన్నటువంటి తేడా లేదు. ఏ మందు తాగినా ఆరోగ్యానికి హానికరమే అని ప్రపంచంలో ఉండేటువంటి వైద్యులంతా ఘోషిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నేను నాణ్యమైన మందిస్తా అని ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి సంగతే కాకుండా ఈ రోజున చాలా నాణ్యమైనటువంటి మందిస్తున్నా అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆ 99 రూపాయల మందు అత్యంత నాసిరకమైనదని, తద్వారా విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అందరూ పెద్దలు చెబుతున్నటువంటి మాట. చంద్రబాబు గారు మద్యాన్ని ఆపాలనేటువంటి ప్రయత్నం కాకుండా మేము నాణ్యమైన మందిస్తా అని మాట్లాడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం అన్నది ఒక సామాజిక దురాచారము, దీన్ని అరికట్టాలా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలా, ప్రజల ఆరోగ్యం కంటే మించింది మరొకటి లేదు. అందుకోసమని ఆ రోజున 4,800 పైచిలకు చంద్రబాబు వారి హయాంలో ఉన్నటువంటి బ్రాందీ షాపులన్నింటినీ కూడా ఎత్తివేసి 2,900 షాపులకు కుదించటమే కాకుండా మద్యం రేట్లను పెంచటం ద్వారా ప్రజలకు మందును దూరం చేయాలా అన్నటువంటి ప్రయత్నం చేసి తద్వారా పెంచినటువంటి ధరల ద్వారా ప్రభుత్వ ఖజానా పెరిగింది. చంద్రబాబు గారి హయాంలో మందు ఈ ఆర్థిక సంవత్సరంలోనే విస్కీ బాటిళ్లు, బ్రాందీ బాటిళ్లు గత సంవత్సరం కంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాం కంటే 25 లక్షల కేసులు ఎక్కువ అమ్ముడుపోయినాయి. బీరు బాటిళ్లు 16 లక్షల కేసులు ఎక్కువ అమ్ముడుపోయినా ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. చంద్రబాబు గారు ఆయన పాలకులు ఈ ప్రైవేటు యజమానులైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఆదాయం కొన్ని వందల వేల రెట్లు పెరిగింది. వేలాది కోట్ల రూపాయలు వీళ్ల జోబుల్లోకి వెళుతున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు, నా సామాజిక బాధ్యత ఇది, ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం, ప్రజలు నాకు ఓటు వేయకపోయినా నేను ప్రజల ఆరోగ్యం పక్కన నిలబడతాను అని చెప్పినటువంటి దీశాలి సామాజిక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి. కనుకనే చంద్రబాబు నాయుడు నేను అతి చీపుగా మందిస్తా అని ఎన్ని మాటలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మీద కట్టుబడి తను నష్టపోయినా ప్రజలకు నష్టం జరగకూడదు, ప్రజలకు ఆరోగ్యం పోకూడదు అన్నటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆయన పాలన సాగించినాడు. ఆ రోజున చంద్రబాబు చెప్పేటువంటి ఏదైతే ఆ బ్రాండెడ్ వాళ్లకు చంద్రబాబు సమయంలో అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చేటువంటి సంస్కృతి ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి అడ్వాన్స్ పేమెంట్లు ఎవరికి ఇవ్వకపోవటం మూలంగా ఈ చంద్రబాబుకు కావలసినటువంటి ఆ డిస్టిలరీ యజమానులు ఎవరైతే ఉన్నారో కేవలం 5 మంది, ఆ 5 మంది చంద్రబాబు గారి టైంలో 69% మందు అమ్మినారు. ఆ 4-5 ఏళ్ల కాలంలో 14-19 మధ్యన వాళ్లు ఈ అడ్వాన్స్ పేమెంట్లు ఇవ్వకపోవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు మందు యొక్క ధర పెంచినటువంటి కారణంగా వాళ్లు ఇండెంట్ల కోసమని వేయటం మానేసినారు. అలా జరిగిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చినటువంటి ఆ 14 డిస్టిలరీసే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మందులు సరఫరా చేసింది అన్నటువంటి వాస్తవం పచ్చి నిజం. దీన్నంతా కూడా పూర్తిగా పక్కకు మళ్లించేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా అక్రమము, అన్యాయము, దోపిడీ జరిగినట్టుగా
ప్రకటించుకొని ఆ రోజున క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ చేసి ప్రభుత్వ దుకాణాలలోకి మందు వెళ్ళింది. చంద్రబాబు గారు హయాంలో వెళ్ళలా. చంద్రబాబు గారు ఆయన్ను మోసేటువంటి ప్రసార సాధ్యమాల ముఠా చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రచారం ఆ రోజున మందు నేరుగా డిస్టిలరీస్ నుంచి 30% పైగా ప్రభుత్వ సీల్ లేకుండానే గవర్నమెంట్ షాపుల్లోకి వెళ్ళిందేనని మా మీద 5 ఏళ్లు నిరంతరము అంత దాడి చేసినటువంటి వాళ్ళు మీరు ఒక్క బాటిల్ అయినా ప్రభుత్వ సీల్ లేకుండా మీరెందుకు కనిపెట్టలేకపోయారు? ఆ 5 సంవత్సరాల కాలంలో ఒక్కటి కూడా మీరు దాడి చేసి పట్టుకోలేదే. అదే మేము మా ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ రోజున మీ పాలనలో 24 గంటలు షాపులు తెరుస్తున్నారు. ప్రతి బ్రాందీ షాపు వెనుక ఒక బారు షాప్ ఉన్నది. ఇదిగో మీ బారు షాపుల్లో ఇంత ఎక్కువకు అమ్ముతున్నారు అని